హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మన దగ్గర ఒక నిజంగానే స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. రామ్నగర్ బన్నీతో ఒక మంచి హిట్ అందుకొని ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా అనే మూవీతో రాబోతున్నాడు చంద్రహాస్ గారు. మాట్లాడదాం ఆయన సినిమా జర్నీ. ఆయన హాయ్ స్వామి. హాయ్ స్వామి శరణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి అసలు ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఉంది? ఇందాక మీరు చెప్పారు 4th టైం అని. ఇది నేను ఎవ్రీ ఇయర్ వేస్తా స్వామి. ఇయర్ లైమ్ లైట్లో ఉన్నా కాబట్టి మీకు తెలిసింది అంతే. అన్అఫిషియల్గా యాక్చువల్గా 6 times, బట్ మన ఫ్యామిలీలో కొన్ని ఉంటాయి కాబట్టి సో యాక్చువల్గా 5-6 times వేసేసిన స్వామి. నాన్నగారు కూడా వేసారా? డాడీ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వేస్తారు స్వామి. వేయకపోతే మాకు ఆ ఇయర్ అంతా కొంచెం అంత మంచిగా అనిపించదు. కంపల్సరీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు వేస్తూ ఉంటాము. 18 times పని వేశారు స్వామి డాడీ. అండ్ సినిమా టైటిల్స్ విషయానికి వచ్చినట్లయితే బరాబర్ ప్రేమిస్తా, అంతమునుపు బ్లాక్ డాగ్ వైట్ సిక్ అండ్ రామ్నగర్ బన్ ఇలాంటి అన్ని యాటిట్యూడ్ టైప్లోనే ఉన్నాయి టైటిల్స్ కూడా. సో ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తాడు ఏంటి అసలు ఈ రీజన్ ఏంటి? నాతో వర్క్ చేసిన డైరెక్టర్స్కే అలా అనిపిస్తుంది స్వామి. సో వాళ్ళు పెట్టుకున్నదే అలా నేను అక్కడ కనబరుస్తున్నాను ఆ టైటిల్ పక్కన. సో అలా నాకు ప్లస్ అవుతుంది అంతే. అండ్ టీజర్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ బట్ అనిపిస్తుంది. అంటే 2 వర్గాలకు సంబంధించి ఇలాంటి స్టోరీస్ డెఫినెట్గా చాలా వరకు వచ్చినాయి. బట్ బరాబర్ ప్రేమిస్తే ఎంతవరకు ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అనుకోవచ్చు? యా, ఐఎమ్ కాన్ఫిడెంట్ స్వామి. చాలా బాగా తీశారు. మీకు టీజర్ మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అందరూ ఎమ్మటే ఇమీడియట్ 1 more అని అరిచారు కదా. సో అలాగా నెక్స్ట్ సాంగ్స్ వస్తాయి కదా స్వామి, అప్పుడు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి స్వామి. జస్ట్ చిన్న టీజర్ ఇది. టీజర్ మీకు ఎంత నచ్చిందంటే తర్వాత రాబోయేవి అండ్ సినిమా టోటల్ ఓవరాల్గా చాలా బాగుంటుంది స్వామి. అండ్ అంటే ప్రీవియస్గా రామ్నగర్ బన్నీ టైంలో ట్రోల్స్ ఆల్మోస్ట్ దాని నుంచి మీకు యాటిట్యూడ్ స్టార్ అని వచ్చింది. ఎవరికైనా కానీ యాటిట్యూడ్ స్టార్ సినిమాలో ఉంటారు. బట్ మీరు టీజర్ నుంచి ఆ టైటిల్ కార్డ్ వేసుకుంటున్నారు. అసలు ఏంటి, ఎవరిది ఆలోచన వాడు? అది మనది ఫస్ట్ వచ్చేసి బ్లాక్ డాగ్ అనే టీజర్ అప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళు వేసుకున్నారు స్వామి. ఎందుకు వేసుకున్నారని అడగడం జరిగింది. వాళ్ళు మీరు గూగుల్లో కొట్టండి ఎవరు వస్తున్నారని చెప్పడం జరిగింది. కరెక్టే కదా అనిపించింది. సో అక్కడి నుంచి అలా అది కంటిన్యూ అయిపోయింది స్వామి. ఇప్పుడు మనం ఎక్కడైనా పిఆర్ వాళ్ళకి కూడా బయట చంద్రహాస్ కంటే కూడా యాటిట్యూడ్స్ అని వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకే వేస్తున్నారు. అది ఎక్కడికి వెళ్ళినా కానీ బయట కూడా నన్ను జనం ఎక్కడైనా చూస్తే చంద్రహాస్ కంటే ఫస్ట్ యాటిట్యూడ్ స్టార్ అని వస్తుంది. సో అలా గుర్తించారు నన్ను. సో అందుకని అది అలా ఉంటుంది స్వామి. ఓకే, రామ్నగర్ బన్నీ కమర్షియల్గా అంటే నాన్నగారే ప్రొడ్యూసర్ మనందరికి తెలిసిందే. బట్ కమర్షియల్గా అది అంటే మీరు తర్వాత అన్నారు బజ్ చాలా బాగా పెరిగింది, రీచ్ అండి. ఈ టైంలో సినిమాని ప్రమోట్ చేయడం చాలా పెద్ద టాస్క్. కానీ మీది మాత్రం గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా వరకు వెళ్ళింది. సో అది కమర్షియల్గా వర్కౌట్ అయింది. కమర్షియల్గా కూడా మనకి తర్వాత రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మాకు ఓటీటీ పరంగా నెక్స్ట్ హిందీ రైట్స్ పరంగా అండ్ మ్యూజిక్ రైట్స్ మాకే లైఫ్ లాంగ్ ఉన్నాయి. సో ఆ విధంగా మాకు కమర్షియల్గా అది చాలా వర్కౌట్ అయింది సార్. సో ఫైనల్గా సినిమా అంటే నార్మల్గా అంటే ట్రోల్స్ డెఫినెట్గా ఎవరైనా ఎదుర్కొంటారు. బట్ చంద్రహాస్ చాలా ఎక్కువ ఎదుర్కొని సక్సెస్ అయిన క్యాండిడేట్ అంటారు. ట్రోల్స్ గురించి ఏం చెప్తారు? ట్రోల్స్ అసలు ఎవరు పట్టించుకోవద్దు స్వామి. నేనే ఎగ్జాంపుల్. ఎంత ట్రోల్ వేసారు అంత పైకి లేస్తాం మనం. కింద పడిందంటే పైకి లేస్తుంది, పైకి లేసిందంటే మళ్ళీ కింద పడతాం. అది లైఫ్ ఇంకా. అండ్ ఫైనల్గా ఏంటంటే లాస్ట్ అంటే మీది నిర్మలా కాన్వెంట్ టైంలో అటు సుమా కల్కన్న గారి అబ్బాయి మీది ఈ మధ్య కాలంలో ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అంటే అప్పటి నుంచే ఉంది బట్ ఎవరికి తెలియదు. ఈ టైంలో అది బాగా వైరల్ అయింది. చూసుకున్నారు అది రీసెంట్ టైంలో చూసుకున్నారు? లేదు స్వామి, మీరు ఇప్పుడు గుర్తు చేస్తే అది ఎప్పటిదో అది 9th class 8th class ఉన్నప్పుడు చేశాను. అది అలా చేస్తాను అంతే. అది మామూలుగా అప్పుడు మా డాడీకి కానీ నాకు కానీ ఏం పెద్దగా ఊహ లేదు. ఒక ఇంపార్టెంట్ సీన్ 2-3 ఉంటాయని చెప్పారు సినిమాలో. అందరూ సెలబ్రిటీ కిడ్స్ లాగా అంటే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని చెప్పి చేయాల్సిందే స్వామి అంతే. సో కాకపోతే ఇప్పుడు మీమ్స్లో ఏంటంటే 2 టాప్ స్టార్స్ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఆ స్టార్డమ్ ఎలా అనిపిస్తుంది? మంచిదే స్వామి అనుకుంటే. ఎనీ రీచ్ ఇస్ గుడ్ రీచ్. ఫైనల్గా ఆడియన్స్కి బరాబర్ ప్రేమిస్తా గురించి ఏం చెప్తారు? బరాబర్ ప్రేమిస్తా అందరికీ బరాబర్ నచ్చుతుంది అంటాను స్వామి అంతే. ఎందుకంటే ఎవ్రీ బిట్ ఆఫ్ ద ఫ్రేమ్ దే టుక్ ద క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా చేసిన సినిమా. మీకు ఎక్కడ అసలు చిన్న సినిమాలో అనిపించదు. పెట్టిన బడ్జెట్కి వాళ్ళు చేసిన దానికి సంబంధం లేకుండా చాలా బాగా చేశారనమాట.